నమస్తే అండ్ వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ లోకి వెళితే మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని బషీర్బాగ్ లోని జగజీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ పలువురు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు 118వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతను వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల అధికార ప్రతినిధులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. బంజారాహిల్స్ పార్క్ హయత్ లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లీవ్ 2వ ఎడిషన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరపున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహాలను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులు, రహదారులకు అవసరమైన భూసేకరణ పనులను పూర్తి చేసి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ కు రాసిన లేఖను విడుదల చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలి మెరిడియన్ హోటల్లో ఫెడరల్ రీసెర్చ్ అండ్ రికగ్నైజ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం నిర్వహించారు. మరి కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజ్ఞానం అనేది నిరంతర ప్రక్రియ, ఒకసారి వచ్చి పోయేది కాదు అని అన్నారు. అవార్డు గెలుచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఒకరోజు ఆయనకు ఒక ప్రత్యేక అవార్డు వచ్చిందని అన్నారు. తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా తనకు అవార్డు వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఎంతో అద్భుతమైందని కొనియాడారు హరీష్ రావు. For Mr. Mohammad Fayazuddin, founder of Telangana Sevak. Excellence is a continuous process. It is not an accident. అంటే ఎక్సలెన్స్ అనేది నిరంతరము ఉంటుంది. ఈ రోజు మీరందరూ అవార్డులు అందుకున్నారు. నేను కూడా ఈ రోజు ఉదయమే ఒక అవార్డు అందుకున్నాను. ఈ రోజే ఎవరో ఒకరు ఒక సర్వే ఏజెన్సీ సర్వే చేసి మన తెలంగాణలో ఉండే 119 మంది ఎమ్మెల్యేల్లో ఫస్ట్ అమాంగ్ 119 అంటే నాకు అవార్డు వచ్చింది. ఈ రోజు అవార్డు అనేది, అవార్డులో గొప్పతనం ఉండదు. అవార్డు ఇట్ ఈస్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ద మెమెంటో, బట్ ఇట్ ఈస్ ద రికగ్నైజేషన్ దట్ విల్ మేక్ యూ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్. సో మనకు ఒక అవార్డు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా బాగా పనిచేయాలి, ఒక సామాజిక గుర్తింపు కోసం కృషి చేస్తూ ఉంటాం. ఇలాంటి అవార్డులు తప్పకుండా మీలో ఇంకా విలువలను పెంచుతూ, మీ బాధ్యతల్ని పెంచుతూ ఇంకా ఇంకా పైకి రావాలి. ఈ రోజు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నాం, రేపు జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలి అనే విధంగా మీలో ఇంకా ఉత్సాహాన్ని పెంచుతాయి, మీ బాధ్యతను పెంచుతాయి. ఇవాళ అవార్డు విన్నర్స్ అన్ని సెక్టార్స్ నుంచి ఉన్నారు.
ఎంటర్ప్రైనర్స్, డాక్టర్స్, సోషల్ ఆర్గనైజేషన్స్, వేరియస్ సెక్షన్స్. సో ఏమవుతుందంటే ఎంతో మంది ఎన్జిఓస్, సోషల్ ఆర్గనైజేషన్స్ లేదా మంచి ఎంటర్ప్రైనర్స్ అందరిలో కూడా చాలా మంది ఐఎమ్ సో హ్యాపీ టుడే మెనీ ఆఫ్ ద అవార్డ్ విన్నర్స్ ఆర్ సో యంగ్. దే ఆర్ లెస్ దాన్ 30-40. At the young age now you are getting an award means you are going to get many more awards in your career. ఓయూ అరుణతార జార్జ్ రెడ్డి అమరత్వ యాదలో ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జార్జ్ రెడ్డి పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంస్మరణ సభలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు జార్జ్ రెడ్డి పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ దివంగత విద్యార్థి నేత జార్జ్ రెడ్డి అమరత్వ స్ఫూర్తితో ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం విద్యార్థి లోకం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయని అన్నారు. ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ అనుకూల చర్యలు అమలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిలబస్ లో భగత్ సింగ్ లాంటి జాతీయ ఉద్యమ నేతలు పేర్లను జాతీయ స్థాయిలో తొలగిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. జార్జ్ రెడ్డి సామాజిక వివక్షలు, సాంస్కృతిక ఆధిపత్యాలు రద్దు కావాలని పోరాడారని గుర్తు చేశారు. జార్జ్ రెడ్డి, జంపాల అమరవీరుల స్ఫూర్తితో సమానత్వ సమాజ స్థాపనకు ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం విద్యార్థి లోకం పోరాడాలని పిలుపునిచ్చారు. జార్జ్ రెడ్డి వర్ధంతి సభలను జోహార్ ప్రగతిశీల విద్యార్థి అమరవీరులకు, జోహార్ ప్రగతిశీల విద్యార్థి అమరవీరులకు. ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. జార్జ్ రెడ్డి స్ఫూర్తితో విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా కాపాడుకుందాం ప్రభుత్వ యూనివర్సిటీలను. జయప్రదం చేయండి. ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జరిగే జార్జ్ రెడ్డి వర్ధంతి సభలను. ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్. ఈరోజు జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా జార్జ్ రెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 నుండి 15 వరకు జార్జ్ రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థుల నుండి మొదలుకొని యూనివర్సిటీ విద్యార్థుల వరకు, అట్లాగే జార్జ్ రెడ్డి అభిమానులు, శ్రేయభిలాషులు, ప్రగతిశీలవాదులు అందరూ కూడా ఈ సంస్మరణ సభలను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. ఈ సందర్భంలో జార్జ్ రెడ్డి స్ఫూర్తితో ముందుకెళ్లాలని, జార్జ్ రెడ్డి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జార్జ్ రెడ్డి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా జార్జ్ రెడ్డి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా జార్జ్ రెడ్డి యొక్క వర్ధంతి కార్యక్రమాలని చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి ప్రజానికానికి కావచ్చు, అలాగే మేధావులకు కావచ్చు, ప్రగతిశీల శక్తులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు ఉస్మానియా శ్రీ వేదికగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి జార్జ్ రెడ్డి కలలుగనటువంటి అసమానత లేని సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా తెలంగాణ యావత్ సమాజం మొత్తం కూడా అడుగులు వేయాలని చెప్పేసి ఈ రోజు యూనివర్సిటీ వేదికగా జార్జ్ రెడ్డి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జోహార్ ప్రగతిశీల విద్యార్థి అమరవీరుల. ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. జార్జ్ రెడ్డి స్ఫూర్తితో విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధనకై ఢిల్లీ వేదికగా చేసిన నిరసన సభ విజయవంతమైందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కార్యక్రమాలను రూపొందిస్తామని కూడా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే జాతీయ స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఇదే స్ఫూర్తితోటి దేశంలో బీసీ ఉద్యమానికి ఇలా మేము శ్రీకారం చుడుతున్నాం. దీంట్లో కంటిన్యూషన్లో భాగంగా మొన్న చెప్పాం, మహాగర్జన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి చెప్పాం. ఈ మహాగర్జనతోటైనా బీసీ డిమాండ్లను నెరవేర్చాలి. నెరవేర్స్తే పెరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితోటి బహిరంగ సభ పెట్టి
నరేంద్ర మోదీ గారికి అభినందన సభ పెడతాం. ఈ డిమాండ్ నెరవేర్చాలని చెప్పి మేము చెప్పినాం. కానీ పార్లమెంట్ మూసింది. ఈ రోజు వరకు కూడా బీజేపీ నుంచి సానుకూలమైనటువంటి వైఖరి లేదు. కాబట్టి మళ్ళా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. భవిష్యత్తు ఉద్యమాన్ని ఇలా మా మిత్రులతో అందరితోటి, మా కార్యవర్గంతో అందరితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా ఉద్యమాన్ని ఆపేది లేదు. ఢిల్లీలో మొదలుపెట్టినాం, అది దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తాం. దేశంలో ఇలా అన్ని రాష్ట్రాలు పర్యటిస్తాం. దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అందులో భాగంగానే ఏప్రిల్ ఈ నెలలో చివరి వారంలో హైదరాబాద్లో 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులతోటి ఇది 100 ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై కవితా విమర్శలు చేశారు. వహుబిల్లు చర్చ సందర్భంగా లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మౌనంగా ఉన్నారని తెలిపారు ఆయన. లక్షలాది మంది హక్కుల పట్ల బాధ్యతను బదులుగా గాంధీ సోదరులు మౌనాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. ప్రజలకు గొంతులు అవసరమైనప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ట్వీట్ చేశారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నామని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర పోషించినటువంటి మహానాయకుడు బాబు జగ్జీవన్ రామ్. దేశ స్వాతంత్ర సముపార్జనలో కావచ్చు, తదనంతరం సుదీర్ఘ కాలం పాటు, బహుశా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక సమయం మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్. వాస్తవానికి ఈ దేశానికి ప్రధాని కావలసినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో మొదటి శ్రేణిలో ఉండే మహానుభావుడైనటువంటి జగ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి తాడితుల, పీడితుల, అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగుబాటలు నింపడం కోసం ఆహారాహారం కృషి చేసినటువంటి మహానాయకుడు. ససారాం నియోజకవర్గం నుండి అనేక పర్యాయాలు ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు. అదే రకంగా బంగ్లాదేశ్ విమోచన, భారతదేశం ఒక దేశాన్ని వీరోచితంగా పోరాడి విముక్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానాయకుడు. ఆనాడు రక్షణ మంత్రిగా ఉండి పాకిస్తాన్ దుర్మార్గం నుండి బంగ్లాదేశ్ను విముక్తం చేయడంలో రక్షణ శాఖ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు వారి పోరాట పటిమకు నిదర్శనం. జీవితాంతం కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు పుట్టుక నీది, సావు నీది, బ్రతుకంతా దేశానిది అనేటువంటి నానుడికి సరిపోయేటువంటి రూపం బాబు జగ్జీవన్ రామ్ గారిది. భారత్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. 30 సంవత్సరాలకు పైగా పలు మంత్రుల శాఖలకు పనిచేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. మొదటి దళిత ప్రధాని, ఉప ప్రధానిగా ఆయన అనేక సేవలను అందించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఆయన సేవలను గుర్తించి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎల్బీ నగర్ లో 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. ఎల్బీ నగర్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల భద్రతకు సంబంధించి 8 పోలీస్ స్టేషన్లలో ఉన్న 118 దేవాలయాలకు 480 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 14 కాలనీలు, 4 గ్రామాల్లో ఉన్న 380 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు ప్రారంభించారు. సమాజం పట్ల బాధ్యతతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి పౌరుడు పోలీసులే అని, క్రైమ్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మేము నగర బహిష్కరణ
చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇందులో మన సిటీ పోలీస్ యాక్ట్ లో ఎక్స్టర్నల్ పాస్ ఉంటాయి కమిషనర్ 26(1) సిటీ పోలీస్ యాక్ట్, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అన్ని కమిషనర్లకు అది అప్లికబుల్ అవుతుంది. దీంట్లో నల్లబొందుల రాజేష్, మెంటల్ రాజేష్ అంటారు, 33 కేసెస్ లో ఇన్వాల్వ్ అయినాడు. 33 ఏజ్ ఇతనికి 19 కేసులు ఇన్వాల్వ్ అయినాడు. 4 మర్డర్ కేసెస్ లో ఉన్నాడు. డబుల్ మర్డర్ 4 మర్డర్ కేసులు 5గురిని ఈయన చెప్పడం జరిగింది. రేప్ కేసెస్, అటెంప్ట్ మర్డర్ కేసెస్. దెన్ ఇతను 2 సార్లు పీడియాకు లోపలికి జైల్లో వెళ్ళి వచ్చాడు. విపరీతమైనటువంటి క్రిమినల్ హిస్టరీ ఇతని మనము ఈ సెక్షన్ 26(1) ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ విధిస్తున్నాం. దేశంలో మొత్తంలో ఉన్న వర్క్ బోర్డ్ సమస్యతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోయిన ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని బోడుప్పల్ బీజేపీ నేత అన్నారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని బోడుప్పల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్క్ బోర్డు అమెండ్మెంట్ లో బిల్ పార్లమెంటులో పాస్ అయిన సందర్భంగా స్వీట్లు పంచుకొని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బోడుప్పల్లో అనేక మంది ఈ వర్క్ బోర్డు సమస్యతో బాధపడుతున్నారు. 2018-19లలో ఎన్నో సర్వే నెంబర్లను వర్క్ బోర్డులో చేర్చి ఇక్కడి ప్రజలను ఆర్థికంగా ఎంతో దెబ్బతీసిన పరిస్థితి ఉందని అన్నారు. గవర్నర్ దగ్గరికి వెళ్లి తొందరలోనే ఈ బిల్లు అమెండ్మెంట్ చేస్తుంది. ఈరోజు పార్లమెంట్ లో చూసినట్లయితే దేశం కోసం పనిచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ధర్మం కోసం పనిచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నీతి నిజాయితీ కోసం పనిచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అందరినీ సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి పార్లమెంట్ లో అందరూ కూడా టీవీల ద్వారా చూడడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే కుట్ర రాజకీయాలు చేస్తున్నారో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, దేశాన్ని ముక్కలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని. దేశాన్ని ముక్కలు మేం కాదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశంలో లేకుంటే ఏనాడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లయితే ఏనాడో దేశం ముక్కలు అయిపోతుంది. ఈ రోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక ఐకమత్య దేశంగా, ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా చూపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, చూపుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా ఇదే కాదు, రేపు పొద్దున అనేక బిల్లు తీసుకొచ్చి 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 రేషన్ అనేక అంశాల మీద బిల్లు తీసుకొస్తుంది. ఖచ్చితంగా దేశాన్ని ప్రపంచంలోనే ఆదర్శంతో తీర్చిదిద్ది దేశ సౌభ్రత. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బాబు జగజీవన్ విగ్రహానికి పుష్పార్చన చేసి ఘనంగా నివాళులర్పించారు. గొప్ప నాయకత్వ గుణాలు కలిగి ఉన్న బాబు జగజీవన్ రామ్ భారత సమాజంలో సామాజిక న్యాయ స్థాపనకు అపారమైన కృషి చేసిన మహానుభావుడని, ఆయన చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామాజిక సమానత్వానికి, పేదల అభ్యున్నతికి పాటుపడిన బాబు జగజీవన్ రామ్ జీవితం భావి తరాలకు ప్రేరణగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ దళ అధ్యక్షులు దండ్రు కుమారస్వామి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగజీవన్ రామ్ అని కొనియాడారు. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించి సంస్కరణ కోసం పాటుపడిన యోధుడు జీవన్ రామ్ అని, ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దొండ్రు కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకోగల నాయకుడు, సామాజిక రాజకీయ బానిసత్వాలపై జీవితాంతం యుద్ధం చేసిన బాపూజీ ఇప్పటికీ స్ఫూర్తిదాత అని దొండ్రు కుమారస్వామి అన్నారు. గ్రామ గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, రాష్ట్రాలలో, దేశంలో ఆయన జయంతిని అందరంగా జరుపుకోవాలని, ఆయనను మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భము, ఆయన చేసిన గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అని తెలియజేస్తున్నాను. స్వాతంత్ర మరియు అంతేకాకుండా ఈరోజు దేశానికి సేవ చేసిన ఆయన యొక్క సేవను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజును తెలియజేస్తా ఉన్నారు. ఆయన అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, పేదలకు, హక్కుల కోసం కొట్లాడిన గొప్ప నాయకులను తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేదల కోసము, మహిళల కోసము, కార్మికుల కోసము, వారి అభ్యున్నతి కోసము జీవితాంతం పోరాడిన వ్యక్తి అని, మరియు 50 సంవత్సరాలు కంటిన్యూగా పార్లమెంటు మెంబర్గా ఉండి ప్రపంచ రికార్డును చేసిన వ్యక్తి. ఆయన సేవను మనము నేటి తరానికి ఆదర్శంగా
తెలుగును సెకండ్ లాంగ్వేజ్ చేయడాన్ని నిరసిస్తూ ముషీరాబాద్ లో పాఠశాలల ముందు పేరెంట్స్ నిరసనకు దిగారు. శాంతియుత సంఘీభావ ప్రదర్శనగా పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నాను నిర్వహించారు. తెలంగాణ విద్యాశాఖ ఆదేశంతో పలువురు విద్యార్థులు తల్లిదండ్రులలో విస్తృత ఆందోళనను రేకెత్తించింది. ఇది వారి విద్యా స్వేచ్ఛను పరిమితం చేస్తుందని, వారి భాషా ప్రాధాన్యతలను విస్మరిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. చాలా మంది తల్లిదండ్రులు, ముఖ్యంగా తెలుగు మాట్లాడని వర్గాలకు చెందిన పిల్లలు, తరచుగా వేరే ప్రాంతాలకు వెళ్లే కుటుంబాల తల్లిదండ్రులు ఈ విధానాన్ని వ్యతిరేకించారు. Issued one circular on 25th February imposing Telugu as a compulsory language in all the CBSE, IB board, Cambridge board and every board across the Telangana. We are from different states of the state people living in Hyderabad, having Hindi language as a secondary language from the class first. Implementing second language as Telugu for up to class 9th will be a difficulty for the student. We want to learn Telugu, our students are ready to learn Telugu, but not as a mandatory second language. Make it as a third language or any language so that the student future will not ruin. Implementing Telugu and a second language up to class 9th and appearing board exams next year will be of great difficulty because competing with the people who are మంత్రి పదవిపై మరోసారి గళం విప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని రాహుల్ గాంధీని కోరమన్నారు. ఇక దానికోసం తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికైనా సిద్దమని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ట మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ చేశారు మల్రెడ్డి. ఈ సందర్భంగా ప్రతి పేద కుటుంబం సన్నబియ్యం తినాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. అనంతరం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుపాలు చేసిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రతి పేదవాని గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం, ప్రతి పేదవాని కడపను తట్టేటట్టుగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఒక్కటే అమ్మా, 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి, మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది. 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం, 10 జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం. అన్ని కులాలకు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి, అన్ని మతాలకు ఇవ్వాలి. రాజీనామా చేస్తాని ఎందుకన్నానంటే, ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డినున్నా, రెడ్డిలు ఎక్కువైనరు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా. ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఇంకొకటి. నేటి కాలంలో అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలపై కేసులు పెట్టి చాలా వేధిస్తున్నారని లా స్టూడెంట్ విద్యార్థి కెవిన్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహిళల వేధింపులపై నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు షీ టీం ఎలా ఉందో పురుషులకు కూడా హీ టీం ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాను కూడా ఓ సినిమాకు 30 లక్షల పెట్టుబడి పెట్టి మోసపోయానని తెలిపారు. దీంతో ఓ అమ్మాయిని ఆశ్రయించగా చివరకు తనను మోసగించిందని దుయ్యబట్టారు. చివరకు తను ఏమి చేసేది లేక కేసు పెట్టడంతో అందరూ ఆమె వైపే వత్తాసు పలికారని కూడా అన్నారు. దీంతో తాను చదువుకున్న సర్టిఫికేట్లు, ఉద్యోగం కోల్పోయి వీధిన పడ్డారని గోడు వెళ్లబోసుకున్నాడు. మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమానపరచడం సరికాదని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అతి ఉత్సాహం ప్రదర్శించడంపై కేఏ పాల్ మండిపడ్డారు. ఐజీ వీడియోలు విడుదల చేశారని ఓ జర్నలిస్టు చెప్పారని, కానీ ఐజీ ఎటువంటి వీడియోలు రిలీజ్ చేయలేదని స్పష్టం చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వంతు తన తీరును మార్చుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని అన్నారు. హెచ్సియు భూములను విక్రయించడం మానుకోవాలని కూడా సూచించారు.
రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్ అని ఇప్పుడు రుజువు అయిపోయింది. నెంబర్ 1, 9:30 గంటలకు 24వ తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల తన ఫోన్ నుంచి ఆయన హత్య ముందు కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్ తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా? మరి 9:30కి విజయవాడలో ఉన్నానని చెప్పిన ప్రవీణ్ పగడాల 11:30కి రాజమండ్రి ఎలా చేరుకున్నాడు?